ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యము నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తునీకరించు వారు తునీకారం పొందుదురు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన గణపరుస్తాడు. ఆయన మనల్ని గణపరుస్తారు. ఈ వాక్యం ఉన్నది ఎక్కడ అంటే మొదటి సామువేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనములో ఈ వాక్యం ఉంటున్నది. కాబట్టి ఈ వాక్యం చదువుకొని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోండి. ఎందుకంటే మనము దేవుని గణపరచాల. దేవుణ్ణి ఎప్పుడైతే మనం గణపరుస్తామో ఆయన ఏం చేస్తాడు, మనల్ని గణపరుస్తాడు. మనము ఆరాధన మూలకంగా దేవుని చేతులెత్తి ఆరాధించటం ద్వారా, నోటితో పాడి దేవుని స్తుతించటం ద్వారా దేవుని మనం ఏం చేస్తున్నామంటే గణపరుస్తున్నాం. ముఖ్య సమయము దేవునికి పెందల కాడనే ఉదయమునే లేచి, దావీదు అంటాడు, ఉదయ కాలమే లేచి నా కంఠ స్వరమును నేను దేవునికి వినిపిస్తాను, ఆయన సన్నిధిలో నా ప్రార్థనతో నేను సిద్ధము చేసి ఉంటానని చెప్పి దావీదు అంటాడు. కాబట్టి ఆయన జీవితంలో ఆయన ఎంత రాజుగా ఉంటున్నాడో, మరి ఆయన తర్వాత ఆయన సంతానంలో ఒకరు ఉండక మానరని దేవుడే వాగ్దానం చేశాడు. ఇంత ఆశీర్వాదం, ఇంత కృపను పొందుకోవడానికి ఏం తెలిసిన దేవునికి ముఖ్యత, దేవునికి ఘనత ఇవ్వటం, ఆయనను గణపరచడము తప్ప వేరే పని లేదు. అందుకనే దేవుడు ఆయనను అంతగా దీవించాడు. ఈరోజు నా జీవితంలో మన దేవునికి ముఖ్యత ఇచ్చేవారిగా ఉండాలి. సమయమును దేవునికి ఇవ్వాల. సమయం దేవుని పాదాల సన్నిధిలో గడపాల. వ్యర్థంగా సమయం, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది సమయమును పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకోనమని మరి వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి సమయాన్ని పోనివ్వకుండా దేవుని బిడ్డలైనటువంటి మనం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనం దేవునికి ముఖ్యత ఇచ్చి ఆయనను సమయాన్ని పోనివ్వకుండా వాక్యం చదవడము, ప్రార్థన చేయడం అనేకుల కొరకు, ఆ తర్వాత దేవుని స్తుతించటం, దేవుని సన్నిధానంలో ఒక సమయాన్ని అనేది హెచ్చించాలా. అంటే మనమే సమయాన్ని కేటాయించాలా. సమయం లేదు అనడం కాదు, కానీ మనమే సమయాన్ని మనం ఏం చేయాలి, దేవుని కంటే ఇంపార్టెంట్ మన జీవితంలో ఏది కూడా ఉండకూడదు. అది పనే కానీ, మనుషులే కానీ, మరొకటి ఇంక ఏదైనా కానీలే కానీ, ఎందుకంటే ఈ జీవితం ఇచ్చిందే దేవుడు. ఈరోజు ప్రాణంతో ఉన్నాము అంటే అది దేవుడు మనకు ఇచ్చినటువంటి కృప. కాబట్టి ఈరోజు మనం సజీవంగా ఉన్నాం కాబట్టి ప్రభువుని మనం ఏం చేయాలా, ఆయనను స్తుతించాలా, ఆరాధించాలా, గణపరచాలా. ఆయనకే ముఖ్యత, ఇంపార్టెంట్ ఆయనకే ఇవ్వాలా. ఆయనకు మన ముఖ్యత, ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది మన జీవితంలో అంటే గొప్ప కార్యము. అంటే ఇక పని పాట వదిలేసి ఇక దేవుని వైపు దేవుని దగ్గర కూర్చోవాలనే కాదు. ఒక గంట ఉదయ కాలమే లేచి ప్రభుని స్తుతించడం. ఆదివారము దేవుని దినం అని ఆ దినమును గణపరిచి మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఇంకా టైంకు ముందుగానే వెళ్ళి ప్రభుని ఆరాధించి స్తుతించినప్పుడు ఏం జరుగుతుందంటే నీవు ఆయనను గణపరుచుతున్నావు, ఆయనను నువ్వు గణపరుస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను గణపరుస్తాడు. ఆయనను గణపరచకుండా ఆయనను తునీకరించి నా పని నాది, నేనే ఫస్ట్, నా పనులు అదే ముఖ్యం, వీళ్ళే ముఖ్యం, వాళ్ళే ముఖ్యం అనుకొని మరి దేవుణ్ణి తునీకరించి వెళితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన మనల్ని తునీకరించడు కానీ మనమే తునీకారం పొందుతాం. ఎందుకంటే ఆయనను పక్కన పెట్టి వెళుతున్నాం కాబట్టి మనమే తునీకారము పొందుతామని చెప్పి దేవుని వాక్యము మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యంతో మాట్లాడుతున్నట్లయితే గన మనల్ని మనం సరిచేసుకుని మనల్ని మనము ప్రభు కొరకు, ప్రభు సన్నిధానంలో స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయనకు ప్రార్థించుటకు, ఆయనను ఘనపరచుటకు మనల్ని మనమే అప్పగించుకున్నాం. ఎందుకంటే మన దేహం దేవునికి ఆలయమై ఉన్నదని దేవుని వాక్యం చెప్తున్నది. మన దేహంతో దేవుని ఏం చేయాలంటే ఘనపరచాలా, దేవుని మహిమ పరచాలా, ఆయనను ఆరాధించాలా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.